వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 5వ తరగతి ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రాయప్రోలు సుబ్బారావు గారు రాసిన లక్షణ గ్రంథాలను గుర్తించండి. రమ్యాలోకం, మాధురి దర్శనం. ఆంధ్ర భాష అమృతమాంధ్రాక్షరంబులు, మురుపులొలుకు డాష్ అని వర్ణించిన కవి ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం అని అన్నది ఎవరు? స్వామి వివేకానంద. పాఠ్యాంశాలు, రచయితలు ఆధారంగా జతపరచండి. ఆ రా. ఇట్ ఈజ్ పండుగ, గిడుగు వెంకటరామమూర్తి. జయగీతం, బోయి భీమన్న. కొండవాగు, చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఏ దేశమేగినా, రాయప్రోలు సుబ్బారావు. పాఠ్యభాగంలోని పాత్రలు, పాఠ్యాంశాలు ఆధారంగా జతపరచండి. వియాన్ సాయం. క్రాంతి అక్షయ, కొండవాగు. జావేద్, ఇట్ ఈజ్ పండుగ. రాఘవ, మంచి బహుమతి. సాయం పాఠ్యాంశంలో రవి ఏ వీధిలో ఉంటున్నామో అని విద్యుత్ ఆఫీసర్కు చెబుతాడు. పోస్టాఫీసు వీధి. బాపూజీ, మీరు మట్టిలో నుంచి మాణిక్యాలు వెలికి తీయగలరు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి అని అన్నది ఎవరు? మహదేవ్ దేశాయ్. ఈ క్రింది రచయితలు రచనలలో సరికాని దానిని గుర్తించండి. భాగవతుల సదాశివ శంకర శాస్త్రి, పెన్నేటి పాట. గువ్వ కొరకు మేను కోసి ఆ శిబిరాజు, వార్త విడువకాక కీర్తికెక్కే డాష్ అన్న కవి ఎవరు? వేమన. తెలుగు బాల శతకకర్త ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా చేసుకొని కథలు రాసిన కవి ఎవరు? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని అమ్మ ఎప్పుడూ చెప్పేది. ఇందు నేను అనునది సర్వనామం. బోయి భీమన్నకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి. పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. చిక్కు ప్రశ్న, వివేకవంతమైన జవాబులో మహారాణికి ఏమి కూర తినాలి అనిపించింది? గుత్తి వంకాయ కూర. మహనీయుల చరిత్ర ఇతివృత్తంగా గల పాఠ్యాంశమును గుర్తించండి. జయగీతం. సముద్రపు రామచిలుకలు అని ఏ పక్షులను పిలుస్తారు? ఫ్లెమింగోలు. అది అను సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం చేరితే ఏ విధంగా మారుతుంది? దాన్ని. నిష్కుల భారత జాతికి నీడయైన బోధిప్రియ. నిష్కుల అను పదానికి సరైన అర్థం కులము లేని.
కొండవాగు పాఠ్యాంశ రచయిత అయిన చెరుకుపల్లి జమదగ్ని శర్మకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. పిల్లల కోసం తెలుగు బాల శతకం రాశారు. సెలయేటి దరి నొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, ఇందుగల అలంకారంను గుర్తించండి. ముక్త పదగ్రస్తాలంకారం. క్రింది వాక్యాలలో అసత్య వాక్యమును గుర్తించండి. ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుపుకుంటారు. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబులో 1116 అను జవాబు చెప్పి బహుమతి పొందింది ఎవరు? వెన్నెల. తోలుబొమ్మలాట వ్యాసం ఆధారంగా గ్రహించబడిన తోలుబొమ్మలాట ఒక జానపద కళ. పాఠ్యాంశ రచయిత ఎవరు? కెవి రామకృష్ణ. ప్రశ్నార్థక వాక్యాలలో ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను డాష్ అంటారు. కర్మ. విద్వాన్ విశ్వం గారు సంస్కృత కావ్యాలను ఏ రూపంలో అనువదించి తెలుగువారికి అందించారు? వచన రూపం. తోలుబొమ్మలాట ప్రదర్శించే ఆర్య కులస్తులు ఏ రాష్ట్రం నుండి వలస వచ్చారు? మహారాష్ట్ర. వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడే ఏదో ఒక ఉపాయం తోచకపోతుందా? 3 చేపల కథలో ఈ మాటలు పలికిందెవరు? ప్రాప్తకాలజ్ఞుడు. జానపద కళలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా ప్రవహిస్తూ ఉంటాయి? శృత పాండిత్యం. రోట్లో తలదూర్చి రోకటిపోటుకు. ఈ సామెతను సరైన పదంతో పూరించండి. వెరచినట్లు. నీతిమంతుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు అని చెప్పిన కవి ఎవరు? ఏటుకూరి వెంకట నరసయ్య. ఇట్ ఈస్ పండుగ పాఠ్యాంశంలో క్రాంతి అక్షయలు కుటుంబ సభ్యులతో కలిసి ఏ ఊరు నుండి ఏ ఊరుకు వెళ్ళారు? విజయవాడ నుండి పాడేరు. గిరిజనులు సంప్రదాయ ప్రకారం ఇట్ ఈస్ పండుగ నెల ఎన్నవ నెలగా చెప్పుకుంటారు? 4వ. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పిన శతక కవి? పోతులూరి వీరబ్రహ్మం. చాటుపద్య రచనలో ప్రసిద్ధి కాని వారిని గుర్తించండి. అనంతామాత్యుడు. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు బహువచనంలో వేటితో చేరుతాయి? మహత్తుతో. మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసినవారు? రేనాటి చోళులు. తొలి తెలుగు శాసనం అయిన కలమళ్ళ శాసనంలో 7వ భాగంలో రేవణకాలు అను పదం ఉండగా 8వ భాగంలో గల పదాన్ని గుర్తించండి. పుచెనూరు కాజు. పట్టపగలు, కట్టకడ పదాలలోని సంధిని గుర్తించండి. ఆమ్రేడిత సంధి.
చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని గీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు. ఈ పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకం. ముక్తకంనకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. శతక పద్యాలలో ముక్తక లక్షణం ఉండదు. ప్రథమ మహిళా ఉపాధ్యాయుని ఎవరు? సావిత్రిబాయి పూలే. అష్టగంఠాలు అను పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించి గ్రంథాలకు ప్రతులు రాయించిన కవి ఎవరు? తరిగొండ వెంగమాంబ. విద్య అందరి హక్కు అని నమ్మి విద్యా గ్రంథాలయాలు ఏర్పరిచిన మహిళ ఎవరు? చుండూరు రత్నమ్మ. ఎర్రన బిరుదులను గుర్తించండి. ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ అనే పుస్తకం తనని ప్రగతి పథం వైపు నడిపించిందని ఎవరు చెప్పుకున్నారు? మహాత్మా గాంధీ. మంచి బహుమతి పాఠ్యాంశంలో గల ప్రక్రియను గుర్తించండి. సంభాషణ. పుస్తకాలు శాశ్వత స్నేహితులు అని అన్నది ఎవరు? అబ్దుల్ కలాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.